స్టోరీస్ చెప్పావు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, అమ్మాయిలంటేనే అది ఇది అని. ఒకసారి ఇక్కడ గట్టి కొట్టేసింది. సో తర్వాత మళ్ళీ నీ ఐడెంటిటీనే బ్రోకెన్ బాయ్, నీ అసలు పేరు మనీ అయితే అదెవరో గుర్తుపట్టట్లేదు జనం. అందరూ తప్పులు చేస్తూ ఉంటారు, అమ్మాయి కదా నేనేం చేయొచ్చు తర్వాత ఎప్పుడైనా సరే. అందరూ తప్పులు చేస్తూ ఉంటారు అనేది మరి ఇంతకు ముందు ఎందుకు లేదు నీకు? తప్పు తెలుసుకొని వచ్చిందని అనుకుంటున్నా, ఉంటే ఉంది పోతే పోయింది. కాదు, నాకు అర్థం కాలేదు, మీ మదర్ని కూడా నమ్మవా? ఎవరిని నేను నమ్మను. నాకు నిజంగా ఇప్పుడు అర్థం కావట్లేదు. నువ్వు మా అమ్మ అయినా, మా అక్క అయినా, మా చెల్లైనా, రేపు నేను చేసుకున్న పిల్లమైనా సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటారు. ఇక అంతే, ఆ టాపిక్నే వదిలేండి. ఇంకా అమ్మాయిలు అనే టాపిక్నే వదిలేండి. ఏదైనా డ్రింకింగ్కి అలవాటు పడడమో, లేకపోతే డ్రగ్స్, లేకపోతే వేరే అమ్మాయిని ట్రై చేయడమో. పెళ్లి చేసుకుందాం మన అబ్బాయి ఈ రోజుల్లో అమ్మాయికి నచ్చరు. పప్పుకి తీసుకుని వెళ్తాం, ఓయోకి తీసుకుని వెళ్తాను అన్నాడే అమ్మాయికి నచ్చుతారు. ఎలాగో చూపించనన్నావు, కనీసం ఆ అమ్మాయి గొంతు అయినా ఏదైనా ఫోన్ చేసి కొంచెం మాట్లాడి మాకేమైనా వినిపిస్తావా? ఇప్పుడు అమ్మాయి వాయిస్ వినిపించినా, అమ్మాయిని చూపించినా ఇంక మనకు కనిపించదు. ఇంకా బాగానే సెట్ అయినట్టుంది కదా. ఐడి మార్చే ఉద్దేశం ఏం లేదా? ఐడి మార్చాలంటే అమ్మాయితో పెళ్ళి అవ్వాలి. పెళ్ళి అయ్యే కూడా ఐడి మార్చిన, అదే బాగుంది. చాలా మంది కూడా గుర్తుపడుతూ ఉన్నారు. నాకు కూడా బ్రోకెన్ బాయ్ మనీ అంటే అదో బ్రాండ్లా అయిపోయింది నాకు. వెల్కమ్ టు తెలుగు రాజ్యం, నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఆయన పేరు మనీ అని చెప్పడం కన్నా బ్రోకెన్ బాయ్ అంటే మీ అందరికీ బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇంతకుముందు గతంలో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఏదో తను చాలా లవ్లో ఫెయిల్ అయినట్టు, ఆ అమ్మాయిల గురించి చాలా నెగిటివ్గా, అమ్మాయిలు అంటేనే మోసం చేస్తారన్నట్టు. బట్ ఈరోజు మనం తనని ఎందుకు తీసుకొచ్చామంటే ఇంటర్వ్యూకి, బయట ఒక అమ్మాయితో తిరుగుతూ దొరికిపోయాడు అనమాట. సో అసలు ఏంటి కథ అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మనీ. హాయ్ అండి. బాగున్నావా? బాగున్నా, మీరు? బాగున్నా. ఏంటి చాలా స్టోరీస్ చెప్పావు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, అమ్మాయిలంటేనే అది ఇది అని ఏదోదో చెప్పావు. బట్ ఫైనల్లీ ఏంటి నువ్వు మళ్ళీ అమ్మాయితో తిరగడం? చెప్పాను, ఏ అమ్మాయి గురించి అన్ని మాట్లాడినాను, అదే అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది. సో కలిసి తిరిగాం, కనిపించాం. ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చొని అందరు కనిపిస్తున్నాం. అంటే నువ్వు అంత బాధపడి లైఫ్లో నీ ఐడెంటిటీనే బ్రోకెన్ బాయ్, నీ అసలు పేరు మనీ అయితే అదెవరో గుర్తుపట్టట్లేదు జనం, బ్రోకెన్ బాయ్ అని అంత బాధపడిన నువ్వు మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేసావు ఆ అమ్మాయిని? అంటే ఏమై వల్ల ఎక్కువ బాధపడ్డానో, మళ్ళీ అమ్మాయి తప్పు తెలుసుకొని బ్యాక్ అయింది. సో అందుకే ఆ అమ్మాయితోనే కదా ఉన్నా, వేరే అమ్మాయితో ఉంటే తప్పు. సో అందుకే ఆ అమ్మాయితో మళ్ళీ ఉన్నాం, కలిసి ఉన్నాం. ఇప్పుడు మీ ఇద్దరం లవ్ ఫెయిల్యూర్ అవ్వలేదు, అందరం కలిసి ఉన్నాం. యాక్చువల్లీ మా ఫాలోవర్స్, మా సబ్స్క్రైబర్ చాలామంది ఏంటంటే బ్రో లవ్ బ్రేక్ అయిందని చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరం ఇప్పుడు బాగానే కలిసి ఉన్నాం. అంటే వాళ్ళ కోసం కలిసిపోయానని చెప్తున్నావు ఏంటి ఇప్పుడు? లేదు, అమ్మాయి మళ్ళీ బ్యాక్ అయింది. ఓకే, అంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది ఏది జరగదని అనుకుంటున్నావా? మళ్ళీ ఫెయిల్ అవ్వడం కానీ బ్రేకప్ అవ్వడం లాంటిది? సో ఒకసారి ఇక్కడ గట్టి కొట్టేసింది. సో తర్వాత మళ్ళీ సింపుల్గానే తీసుకుంటా, ఉంటే ఉంది పోతే పోయింది. సో ప్రిపేర్డ్గా ఉన్నాను అంటున్నావు ఇఫ్ ఇన్ కేస్ రెండోసారి కూడా తప్పు తెలుసుకొని వచ్చిందని అనుకుంటున్నా, ఇంకోసారి తప్పు చేయదు అనుకుంటున్నా. అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు, అమ్మాయి కదా నేనేం చేయొచ్చు తర్వాత ఎప్పుడైనా సరే. సో అందుకే మళ్ళీ అందరూ తప్పులు చేస్తూ ఉంటారు అనేది మరి ఇంతకు ముందు ఎందుకు లేదు నీకు? ఇంతకుముందు అంటే తను ఒక టైంలో ఒకలా బిహేవ్ చేసేది, ఏం అర్థమయ్యేది కాదు. ఫ్యామిలీ మీద చెప్పేది, ఏవో రీజన్ చెప్పేది, నాకే కనిపించేది అసలు అమ్మాయిని నమ్మకూడదు అన్నట్టు అనిపించేది. వదిలేండి అమ్మాయి టాపిక్ వదండి కాసేపు. ఓకే, నువ్వు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు, ఎక్కడ రివీల్ చేయలేనట్టున్నావు కదా అమ్మాయిని? ఎక్కడ అమ్మాయి గురించి చూపించలేదు, అమ్మాయితో మాట్లాడలేదు కూడా. అంటే అప్పుడంటే కొంచెం బ్రేకప్ ఆ మూడ్లో ఉన్నావు కాబట్టి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చూపించలేదు అనుకోవచ్చు. ఇప్పుడు కలిసిపోయారు కదా, సో మా వ్యూవర్స్కి కొంచెం చూపిస్తావా? ఎవరిని? అమ్మాయిని మిమ్మల్ని చూపించానంటే అమ్మాయి ఫోటోని ఆ నాన్న వాళ్ళ అమ్మాయి ఇంకొన్ని ఎవరినో చూపిస్తారు పెళ్లి చూపుల్లో. ఓకే, సో ఇంట్లో తెలియదు అనమాట? ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలుసు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియదు. అమ్మాయి వాళ్ళ చెల్లికి అమ్మాయికి ఇద్దరికి తెలుసు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరో తెలియదు. మీ ఇంట్లో ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు. అమ్మాయి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మరి అది నిజం అవుద్దో కల అవుద్దో తెలియదు. మ్యారేజ్? యా. నీ ఏజ్ ఎంత? ఏజ్ 22. 22కి అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అంటే మనతో పాటు మన పక్కన అమ్మాయి వీడియోస్ చేసుకుంటే ఇంకా తొందరగా వైరల్ అవ్వచ్చు కదా. ఇద్దరికి సేమ్, అంటే అమ్మాయి కూడా నాలాగే రీల్స్ పిచ్చి, ఓకే, సోషల్ మీడియా. సో ఇద్దరం కలిసి రీల్స్ చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేసుకుందామని ఒక పెద్ద పెద్ద డ్రీమ్లు కనేవాడిని. సో అవన్నీ కలలానే మిగిలిపోతాయేమో అనిపించేది అమ్మాయి దూరంగా ఉండేటప్పుడు. మళ్ళీ బ్యాగ్ అయింది, ఇద్దరం కలిసి ఉన్నాం. మరేంటి ఎలా వాళ్ళ ఇంట్లో తెలియదు కదా, ఒప్పిస్తారా లేకపోతే వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చూడాలి మరి. ఇంట్లో ఒప్పుకుంటే అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం, ఒప్పుకోకపోతే దూరంగా ఎక్కడికో
తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఏంటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు నువ్వు? ధైర్యం ఎందుకండి, అమ్మాయిని చూసుకోగానే నమ్మకం నాకు ఉంది మంచిగా. సో ఇంట్లో ఒప్పించడానికి లాస్ట్ వరకు ట్రై చేస్తాం. మరి ఒప్పుకునేప్పుడు ఇద్దరం దూరం అయ్యి ఇష్టం లేని పెళ్లి చేసుకుని తన లైఫ్లో బాధపడే కన్నా ఇంట్లో కొన్ని రోజులు బాధపడినా తీసుకుని వెళ్ళి తన సంతోషంగా ఉంటుందంటే తర్వాత అందరూ వాళ్ళే అన్ని సర్దుకుపోతాయి, అడ్జస్ట్ అవుతారు. అంటే ఇప్పుడు జస్ట్ ఎన్ని ఇయర్స్ లవ్? ఇంతకు ముందు నీకు బ్రేకప్ అవ్వకముందు ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరిద్దరు? యాక్చువల్లీ మాది స్కూల్ డేస్లో లవ్ స్టోరీ మొదలైంది. ఓకే. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. కరెక్ట్గా తీసుకుంటే ఒక 3-4 years నుంచి లవ్లో ఉన్నాం. 3-4 years లవ్లో నువ్వు ఫెయిల్ అయినందుకు, అమ్మాయి దూరం అయినందుకు ఏదేదో కొటేషన్స్ చెప్పేసి బాధపడిపోయి సోషల్ మీడియాలో నీ ఐడెంటిటీ నేమే మార్చేసి చాలామందికి చాలా కొటేషన్స్ చెప్పావు. మరి ఇన్ని ఇయర్స్ ఆ అమ్మాయిని పెంచి నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అది నీకు తప్పు అనిపించదా? తప్పేనే, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాధపడతారు, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు నేను తీసుకుని వెళ్ళిపోతే. కానీ మనం ఇష్టమైన అమ్మాయిని ఇప్పుడు మిస్ అయిపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత వేరే వాడిని నువ్వు అమ్మాయిని లవ్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతే తప్పు లేదు, వేరే వాడిని పెళ్లి చేసుకున్నాక తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు తప్పు. సో తను మళ్ళీ నువ్వే కావాలంటే వేరే వాడిని పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఇద్దరు ఏం చేయలేక అక్కడ తను బాధపడుతూ, ఇక్కడ నేను బాధపడుతూ, వాళ్ళ ఇంటి వాళ్ళు బాధపడుతూ, పెళ్లి చేసుకున్న ఆవిడ బాధపడుతూ. అలా తెలుగుగా ఆన్సర్ ఇస్తున్నావు. తప్పు ఏది కరెక్ట్ అనేది నువ్వే డిసైడ్ చేసి చెప్పేస్తున్నావు. ఓకే. అంటే వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకునే ఛాన్స్ లేదా ఏంటి? నువ్వు అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు కదా? వాళ్ళ ఇంట్లోనే కాదు, లవ్ చేసుకుంటాం అంటే ఎవరి ఇంట్లో ఏ తల్లిదండ్రులు కూడా అమ్మాయి తరపున ఒప్పుకోరు. ఇప్పుడు అబ్బాయి మంచి పొజిషన్లో ఉంటే ఎందుకు ఒప్పుకోరు? అబ్బాయి 22 yearsలో మంచి పొజిషన్లో ఎలా వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? సెటిల్ అయ్యేటప్పటికి అబ్బాయికి మినిమం 28-30+ ఉంటుంది. ఒక అబ్బాయి సెటిల్ అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడే చేసుకోవచ్చు కదా? అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నా, అమ్మాయి వెయిట్ చేయదు కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏంటంటే 18+ అవగానే మ్యారేజ్ చేద్దామని చూస్తారు, అందరి ఇంట్లో ఉండేది అది. సరే మరి అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకా ఇన్స్టాగ్రామ్లో బ్రోకెన్ బాయ్ అది ఎందుకు తీసేవచ్చు కదా? బ్రోకెన్ బాయ్ అంటే మళ్ళీ అమ్మాయి ఉంటుందో మధ్యలో పోతుందో తెలియదు. అమ్మాయి మనసు మారిపోవడానికి 1 second చాలు, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. ఆ బ్రోకెన్ బాయ్ మనీనే బాగుంది, మళ్ళీ బ్రోకెన్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తున్నాం, మళ్ళీ బ్రోకెన్ బాయ్, మళ్ళీ బ్రేక్ అయితే మళ్ళీ బ్రోకెన్ బాయ్ అని పెట్టుకోను కదా. సో అంతా అయ్యాక, మ్యారేజ్ అయ్యాక ఆ తర్వాత కాదు నేమ్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నువ్వు చెప్పావు అమ్మాయి మనసు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా మారిపోతుంది అని. బట్ నాకు నిన్ను నమ్మకూడదు అనిపిస్తుంది. నన్ను నమ్మకూడదు ఏంటండి, ఇవన్నీ చూసాను ఆల్రెడీ, చాలా ఫేస్ చేశాను కాబట్టి నేను తయారయ్యా. నువ్వు ఫేస్ చేసి జనాలకి అంత, ఇప్పుడు ఆ బ్రోకెన్ కొటేషన్స్ వల్లే కదా నీకు అంత ఫేమ్ వచ్చి నువ్వు అంత వైరల్ అయ్యావు. ఇప్పుడు మరి మొత్తం రివర్స్, నీ చాప్టరే మొత్తం మార్చేసావు కదా. మళ్ళీ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన అందరిని మళ్ళీ చేంజ్ చేస్తా, మళ్ళీ ఇందులోకి తీసుకుని వచ్చేస్తా. ఆ ప్రాసెస్లో ఉన్నావా? బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి నీ అకౌంట్ రీచ్ చూసుకుంటే వ్యూస్ మొత్తం పడిపోయినట్టుంది. ఇదొక రీజన్ అంటావా? ఈ రీజన్ కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకైతే ఇదే రీజన్ అనిపిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు లవ్ ఫెయిలియర్ గురించి బాగా చెప్పేవాడిని, ఆ తర్వాత అమ్మాయి నేను కలిసి ఉండేవాళ్ళం కాదు, ఏదైనా వీడియో చేయాలన్నా మంచిగా వీడియో మీద ఫోకస్ పెట్టేవాడిని. తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చాక అమ్మాయితో ఫోన్ మాట్లాడడం, వీడియోస్ గురించి పట్టించుకోకపోవడం, అమ్మాయితో బయట తిరగడం, అలా అలా గ్రోత్ మొత్తం పోయింది. ఇన్స్టానే కాదు యూట్యూబ్ కూడా తగ్గిపోయింది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది, వదిలేసి ఉంటే బాగుండేది కదా అనేసి. కానీ ఏం చేస్తాం, వచ్చింది. నీ చేతిలోనే ఉంది కదా, నువ్వు వదిలేయాలంటే ఇప్పుడు కూడా వదిలేయచ్చు. అలా వదిలేస్తామండి. ట్రూగా లవ్ చేస్తే అమ్మాయి కోసం చాలా బాధపడ్డాను. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనే మాటలు అసలు ఉండకూడదు. ట్రూగా లవ్ చేస్తే అని అన్నప్పుడు అసలు ఇలాంటి మాటలే రాకూడదు. ఓకే, ఎందుకు వచ్చింది, అనవసరంగా వదిలేస్తే బాగుండు అని ఎందుకు అనిపిస్తుంది? అంటే అమ్మాయి పెట్టే టార్చర్ లాగా ఉంటుంది, కొన్ని చెప్తూ ఉంటుంది. ఒక్కొక్క కలిసిపోయారంటున్నావు, మరి ఇంటర్వ్యూ వింటది టార్చర్ అంటున్నావు, ఓకేనా నీకు? ఏం అవదు, అర్థం చేసుకుంటుంది అన్నీ కూడా. తను చేసిందే కదా, తను చెప్తే ఏముంటుంది. ఓకే, ఏమో ఒకసారి నువ్వే టార్చర్ అంటున్నావు, ఒకసారి అర్థం చేసుకుంటుంది అన్నా. నాకు నీ లవ్ స్టోరీని ఎలా తీసుకోవాలో అర్థం కాదు. నా లవ్ స్టోరీ ఇన్ని సంవత్సరాల్లో నాకే అర్థం కాలేదు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది, గంటకోలా మారిపోతుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అని కాదు, అమ్మాయిలు అందరూ అంతే. ఏ టైంలో ఎలా మారుతుందో తెలియదు. నైట్ అలా ఉంటారు, పొగలా ఉంటారు. నైట్ 3 వస్తే అలా ఉంటారు, పొగలు ఇంకోలా ఉంటారు. సో అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు నిజం చెప్పు. చెప్పండి, ఎంతమంది అమ్మాయిని లవ్ చేసావు? ఎంతమంది అమ్మాయిల్ని? నిజం మాత్రమే చెప్పు. ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎంతమంది అంటే ఏం చెప్తాను చెప్పండి. స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, బయట సోషల్ మీడియాలోకి వచ్చాక అందరూ కళ్ళకి నచ్చేస్తారు, ఎందుకో అని తెలియదు. కానీ మనసుకు నచ్చిన అమ్మాయి తనే. ఎవరిని అంతమంది ప్రపోజ్ చేశానంటే, ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశా, అది 1 side లవ్. తర్వాత ఈ అమ్మాయి, ఇద్దరే, ఇంకెవరు లేరు. ఇంకా అందరిని చూస్తూనే బాగున్నారు అనిపిస్తుంది, ఆ తర్వాత ఎందుకులే అనేసి ఆగిపోతూ ఉంటా. అదే అంత బాగా చెప్తున్నా కదా, అమ్మాయిలు అందరూ సెకండ్ కోక్లా మారిపోతారు అది ఇది అని. సో అలా ఎంతమందిని లవ్ చేసావు ఏంటి, ఎంతమందిని చూసావా అని డౌట్. లేదండి, ఒక అమ్మాయిని 1 side లవ్ చేశా, ఆ తర్వాత ఈ అమ్మాయిని లవ్ చేసా, అంతే. ఇంకా
ఆ తర్వాత చాలామంది మనకు ప్రపోజల్స్ వచ్చేవి ఇన్స్టాలో. ఏంటంటే స్కూల్ డేస్లో నాతో ఉన్న అమ్మాయే అంటే లవ్ వరకు వచ్చి పెళ్లి చేసుకుందామన్న అమ్మాయే తనే మోసం ఏం చేయలేదు. తను చేసింది ఏంటంటే ఒకటే, మా ఇంటికాడ పెళ్ళికి ఒప్పుకోరు, మన ఇద్దరం విడిపోదాం అన్నది. అంతే, మోసమే లేదు అక్కడ. నేనేమన్నాను, ఇంటికాడ పెళ్ళికి ఒప్పుకోకపోతే అసలు ఎందుకు నన్ను లవ్ చేసావు, నాకు లవ్ చేసేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తు రాలేదా, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు, నీ వల్ల నేను చాలా కోల్పోయాను, చాలా టైం వేస్ట్ అయిందని గొడవ పడుతూ యూట్యూబ్ ఇన్స్టాలోకి తీసుకొని వచ్చాను. అంతే. ఇంకా యాక్చువల్లీ ఆ అమ్మాయి వెరీ గుడ్, నా దగ్గర డబ్బులు ఏం ఆశించలేదు, నాకు మంచి గురించే కోరేది, వీడియోలు చేస్తే మంచిగా చేయని సపోర్ట్ చేసేది. నేనేంటంటే అమ్మాయి కాసేపు మాట్లాడితే ఎవరైనా నేనే కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు లవ్లో ఉంటే కలిసి తిరుగుతాం అంటాడు, అబ్బాయి ఎక్కడికి వెళ్దాం అంటాడు, ఏం చేద్దాం అంటాడు, అందరూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలానే నేను కూడా టైం వేస్ట్ చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు లవ్ విషయంలో అమ్మాయిల గురించి పక్కన పెడితే మీ అబ్బాయిలు కరెక్ట్గా ఉంటారా అన్ని విధాలుగా? అబ్బాయిలు అంటే అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అబ్బాయిల గురించి కూడా వీడియోస్ చేయొచ్చు కదా నువ్వు. కంప్లీట్లీ అమ్మాయిల మీద ఎందుకు అంత యుద్ధం చేసేస్తున్నావు? అబ్బాయిల మీద ఏం చేస్తుంది చెప్పండి, అబ్బాయిల మీద ఆల్రెడీ అమ్మాయిలు యుద్ధాలు చేస్తున్నారు, కాబట్టి నేను అబ్బాయికి అమ్మాయిల మీద యుద్ధం చేస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే 195 అబ్బాయిలు మంచిగానే ఉన్నారు, అమ్మాయిలు 5% మాత్రం ఉన్నారు. అమ్మాయిలకు బాగా ఇప్పుడు డబ్బు పిచ్చి. మీకు లేదా పిచ్చి? మాకుంటుంది, మేము కొంత అడ్జస్ట్ అవుతాం, కానీ అమ్మాయిలు ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అదనమాట. అంటే ఇప్పుడు ఫ్యూచర్ బాగుండాలి, మన లైఫ్ బాగుండాలి అనుకోవడం కూడా తప్పే అంటావా? ఫ్యూచర్ బాగుండాలి, మన లైఫ్ బాగుండాలని అనుకుంటారు, మన వాళ్ళు ఇంకోటి లైఫ్ బాగుండాలని ఎప్పుడు అనుకోరు. ఒక లైఫ్ నాశనం చేసి ఆ లైఫ్ బాగుండాలని అనుకుంటారు అమ్మాయిలు. నువ్వు మరీ ఇలా డిసైడ్ చేసి చెప్పొద్దు అమ్మాయిల గురించి. నేను ఫేస్ చేసాను, చాలా చూసాను కాబట్టి. అదే చాలా చూసావు, నేను అదే అడిగాను. నువ్వు ఒక్క అమ్మాయిని చూసి మిగతా అమ్మాయిలందరినీ అలా ఎలా జడ్జ్ చేస్తావు? నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్, వాళ్ళ స్టోరీ నేను మొత్తం చూసాను. వాళ్ళ ఎవరు ఎలా ఉండేది, ఏం చేసేది, ఎన్ని కథలు ఆడింది, ఎన్ని నాటకాలు ఆడింది. మీరు ఏ నాటకాలు ఆడకుండానే వాళ్ళ నాటకాలు ఆడారంటారా? మేము ఆడంటాం అనుకోండి, వాళ్ళ నాటకాలు చూసాను కదా, నాతో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, అవన్నీ చూసాక నాకే అర్థమైంది. మీరు ఆడినప్పుడు అది తప్పే కదా, మీరు ఎక్స్క్యూజ్ చేయాలి, వాళ్ళు చేస్తే మాత్రం బయట పబ్లిక్ చేయాలి అంతే. మీరు ఏదో విధంగా వచ్చారు నా టార్గెట్ చేద్దామని, ఇంకా చేయండి. టార్గెట్ కాదు, నిజమే కదా, నువ్వు చేసిందే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మరి వ్యూవర్స్కి ఏం చెప్తాం అనుకుంటున్నావు? ఇప్పుడు మళ్ళీ పాజిటివ్గా అమ్మాయిని నమ్మొచ్చు ఇలా ఏమన్నా కొటేషన్ చెప్తావా? లేదు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన ఈ వీడియో చూస్తున్న ప్రతి అబ్బాయికి చెప్తున్నా వినండి, అమ్మాయిని అసలు నమ్మొద్దు. సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటారు. ఏదైనా ఒక అమ్మాయిని బాగా ఇష్టపడేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తను మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా మీరు ఉండగలను అనుకుంటేనే తను వెనకపడాలి, తను ఇష్టపడాలి. సింపుల్గా తీసుకుంటున్నా అంటేనే, ఎక్కువ లవ్ చేస్తే, డెప్త్గా లవ్ చేస్తే ఇంకా అందులో కళల్లోనే ఉండిపోతావు. పెళ్లి చేసుకుందామన్న అబ్బాయి ఈ రోజుల్లో అమ్మాయికి నచ్చరు. పెళ్లి చేసుకుందామన్న వాళ్ళు పబ్బుకి తీసుకుని వెళ్తాం, ఓయోకి తీసుకుని వెళ్తానన్నాడే అమ్మాయికి నచ్చుతారు. పార్కులో తిప్పి అలాంటి వాళ్ళు నచ్చుతారు, కానీ గుడికి తీసుకుని వెళ్తా, మంచిగా చూసుకుంటా, మా అమ్మని పరిచయం చేస్తా, పెళ్లి చేసుకుందాం తొందరగా అనేటోళ్ళు అమ్మాయికి అసలు నచ్చరు. అది మీకు వినడానికి చేతిగా ఉన్న అమ్మాయిలందరికీ ఇదే నిజం. ఓకే, నువ్వు తీసుకెళ్ళావా గుడికి? గుడికి తీసుకుని వెళ్ళాను, ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళాను, అవన్నీ అమ్మాయికి తెలుసు. కెమెరా ముందు చెప్తే బాగోవు అవన్నీ. ఓకే, నువ్వు చాలా ఇంటర్వ్యూస్లో ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పావు, అర్థం చేసుకుంటారు అది ఇదని. అండి ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది. ఇంట్లో చెప్పానన్నావు, లవ్ మ్యాటరే ఒప్పుకున్నారన్నావు. దెన్ అంత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ లవ్ ఫెయిల్యూర్ అనే ఆ ట్యాగ్ని వేసుకోవడం నాకైతే నచ్చలేదు. అలా అంటే ఏం చెప్తాను చెప్పండి. అంటే నువ్వు దాన్నే నిజంగా అంత డెప్త్గా నువ్వు ఫీల్ అయ్యి అది చెప్తున్నావా, లేకపోతే ఫేమ్ కోసం తీసుకుని వచ్చావా? ఇదంతా ఫ్రేమ్ కోసమే లేదు, నా లైఫ్లో జరిగింది నేను చెప్పాను. ఫ్రేమ్ కోసం అయితే అంత నిజంగా ఎలా చెప్పాలని చెప్పండి, కెమెరా దగ్గర స్క్రిప్టెడ్ లా అనిపిస్తుంది. నా ఏం ఫేస్ చేశానో అవే చెప్పాను నేను. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్తుంటే అమ్మాయిలు ఇలాంటి వాళ్ళని చెప్తున్నావు కదా, మీ ఇంట్లో సిస్టర్ ఉంది కదా నీకు? అవును. మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ ఎవరు ఏమి రియాక్ట్ అవ్వలేదు? కెమెరా ముందు కూడా చెప్తాను చూడండి, మా అమ్మ అయినా, మా అక్క అయినా, మా చెల్లైనా, రేపు నేను చేసుకున్న పిల్లమైనా, నాకు పుట్టే కూతురైనా ఎవరిని నమ్మను, అమ్మాయిలనే నమ్మను, అసలు నేను ఆడ జాతినే నమ్మను. ఇదైతే నిజం చెప్తాను. సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటారు. అది కాదు, నాకు అర్థం కాలేదు. మీ మదర్ని కూడా నమ్మవా? ఎవరిని నేను నమ్మను. ఏంటి నాకు నిజంగా ఇప్పుడు అర్థం కావట్లేదు. నువ్వు అంతే, ఇంక చాలా చూసాను నా లైఫ్లో. ఇక అంతే, ఆ టాపిక్నే వదిలేండి, ఇంకా అమ్మాయిలు అనే టాపిక్నే వదిలేండి. అమ్మాయిలు ఓకే, అమ్మాయిల్ని పక్కన పెడదాం. బట్ అమ్మ చెల్లి అంటే నువ్వు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పావు, ఎవరు మీ సిస్టరు ఏదైనా నీ దగ్గర డబ్బులు లేవు అంటే తన ఇయర్ రింగ్స్ కూడా అమ్మి డబ్బులు ఇచ్చే అంత ప్రేమ వాళ్ళకి నేనంటే అని చెప్పావు.
అవును. మరి అలాంటి వాళ్ళని నమ్మను అని అంటావేంటి? అది వాళ్ళ అంటే సంథింగ్, నేను మా అమ్మ కొడుకు, నా విధంగా నాకు అలా చూసుకుంటుంది. మా చెల్లి అంటే అన్నయ్య, ఆ విధంగా చూసుకుంటుంది. ఇంకో విధంగా అంటే అమ్మాయిలు నమ్మనంటే అది వేరే విధంగా అండి. అది మీకు అర్థం కాదు, చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. దేని గురించి చెప్పాను అనేది. ఓకే, నేను డిగ్రీ కాదులే. ఓకే, దెన్ పాజిటివ్గా మాకేమన్నా కొంచెం ఇప్పుడేం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? యూట్యూబ్ కూడా ఉంది. రన్ చేస్తున్నావా? ఇప్పుడు లవ్లో పడి పక్కన పెట్టేసావా? లవ్లో పడి కొన్ని రోజులు బ్రేకప్ అయ్యేటప్పుడు యూట్యూబ్ కూడా బ్రేక్ పడింది, బ్రేకప్ టైంలో. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి వచ్చాక అమ్మాయి చెప్తూ ఉండేది, ఏదో ఒకటి చేయి, తొందరగా ఇంటికాడ ఒప్పేద్దాం అని చెప్పేది. అమ్మాయి కూడా చాలాసార్లు చెప్పింది, ఏదో ఒకటి చెయ్యు, ఏదో ఒకటి చేస్తేనే కదా నేను ఇంటి దగ్గర ఒప్పించుకోగలను. అందరూ ఏంటంటే చాలా చెప్తారు. అంతకన్నా అందరూ ఏంటంటే అమ్మాయి నన్ను మోసం చేసింది అనుకుంటూ ఉంటారు. మోసం చేసే రోజులు కూడా నాకు మంచి అమ్మాయి దొరికింది. తను ఎలా అంటే ఏమైనా జాబ్స్ ఏమైనా వస్తే జాబ్స్కి అటెండ్ అమ్మని నాకు మనీకి ఇచ్చేది, మనీ పే చేయమనేది, బుక్స్ కొనేసి ఇచ్చేది, చదవమనేసి జాబ్ తెచ్చుకో అని చెప్పేది. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నాకు సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే, తను సినిమా ఫీల్డ్లో ఉంటే మా ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు, చాలా ట్రై చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అది చెయ్యి అని చెప్పి లాస్ట్కి ఇసుకుపోయింది. అయితే ఒకనొక సిచ్యువేషన్ నాకు ఏమనిపించింది అంటే, అమ్మాయి ఇంకెవరితోనో లవ్లో ఉంది ఇలా అనిపించేది. తను కూడా అలానే బిహేవ్ చేసేది, ఎప్పుడు కాల్ చేసినా బిజీ ఇలాంటివన్నీ అనిపించేది. సో అలా అతిగా ప్రేమించాను, ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేనేంటి అనేది నాకే అర్థం కాలేదు. ఒకనొక సిచ్యువేషన్లో సూసైడ్ వరకు వెళ్ళిపోయాను. సూసైడ్ ఏం చేసావు? సూసైడ్ అంటే చచ్చిపోతాం అనిపించింది. ఇంకా ఇవన్నీ నా వల్ల కాదు, తను మర్చిపోలేకపోతున్నా, ఒక టైంలో ఒకలా ఉంటుంది, అసలు ఏం అర్థం కావట్లేదు, నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి. అయితే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ వరకు కూడా. అయితే ఆ టైంలో ఆలోచించా, ఇప్పుడు చచ్చిపోతే అందరి దగ్గర చేతకానట్లో మిగిలిపోతాను, ఏదైనా ఉంటే నేనేంటో చూపించాలి అని అప్పుడు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత వీడియోలు చేయడం మొదలెట్టి అలా ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, అప్పటికి నీకు ఇంకా ఫేమ్ ఇన్స్టాలో అప్పటికి ఫేమ్ ఇవేం లేదు. అప్పుడు నాకు 19 years, పెద్ద మెచ్యూరిటీ కూడా అప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఉందనుకుంటున్నావా? ఉంది. ఓకే, 22 years వస్తే మెచ్యూరిటీ వచ్చేసిద్ది. మెచ్యూరిటీ అనేది మనం తీసుకునే డిసిషన్స్ బట్టి, మనం ప్రవర్తన బట్టి, దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే సీరియల్స్కి, మూవీస్కి ట్రై చేస్తున్నా, ఆడిషన్స్ అవన్నీ వేస్తూ ఉన్నా. సీరియల్స్ ఎందులో కన్నా వర్కౌట్ అయ్యిందా? అందులో కంటే ఈటీవీ రంగుల రత్నం సీరియల్స్కి ఆడిషన్ ఇచ్చా, చెప్తా అన్నారు మే ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ. చూడాలి మరి అది ఎంతవరకు నిజం అనేది. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఆడిషన్స్కి వెళ్ళా, కాల్ వస్తుందని చెప్పేవాళ్ళు, కాల్ వచ్చేది కాదు. ఆ తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో ఆడిషన్స్కి అటెండ్ అవ్వకూడదు అన్నట్టు చేశారనమాట. ఓకే, ఇందాక నువ్వేదో చేశానన్నావు, యాడ్స్ అన్నావా ఆడిషన్స్ అన్నావా? ఆడిషన్స్. ఓకే, బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా నువ్వు చేసావా ఇన్స్టాగ్రామ్లో? బెట్టింగ్ ప్రమోషన్స్ అంటేనే చాలా దూరంగా ఉంటున్నావు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఇది 2023-24లో కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ మీద దాడి జరగకపోయిన ముందు నుంచే నాకు బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి చెప్పేవాళ్ళు. ప్రమోషన్ చేస్తావా బ్రో, మంత్లీ 20K ఇస్తానేసి. సో నా ఖర్చులుగానే అవుతాయి కదా, హైదరాబాద్లో ఉంటున్నాను, ఖర్చులుగానే అవుతాయి, ఏదో విధంగా ఉపయోగపడతాయి అని చేయాలనిపించింది. కానీ ఆ బెట్టింగ్ ఆడేటోళ్ళు ఎవరో మా రిలేషన్ అయినా కావచ్చు, నాకు బాగా ఇష్టపడే మా ఫాలోవర్స్ అయినా కావచ్చు, మళ్ళీ నా వల్ల వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఓడిపోతారు, బాధపడతారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంతా స్ట్రగుల్స్ అవుతాయి. అన్నీ అవసరమా, డబ్బులు కాకపోతే ఏదో పనికి వెళ్ళి సంపాదించుకుందాం, లేకపోతే ఏదో చిన్న ప్రమోషన్స్ ఏమైనా చేసుకుంటాం అనేసి ఆలోచించి ఏ రోజు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు. బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ ఉంటే అప్పటి నుంచి ఇప్పుడు నేను మంచి కారు కొనేవాడిని. అప్పటి నుంచి ఇప్పటికి అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. నా వల్ల ఎంతమంది జాయిన్ అయితే అంత డబ్బులు ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పారు. చాలా వరకు మోటివేట్ చేశారు నన్ను, ఎక్కువ డబ్బులు వస్తే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, నేను చేయను భయ్యా బెట్టింగ్ ప్రమోషన్స్ అని చెప్పినా మళ్ళీ కాల్ చేసేవాళ్ళు, చెయ్యి అనేసి. చాలా మంది చేస్తున్నారు కదా, నీకు చేయడానికి ఏమైంది, నువ్వు ఒక్కడో చేయకపోతే ఇదే డబ్బులు ఇచ్చి నేను వేరే వాడితో చేస్తానని చెప్పేవాళ్ళు కూడా. అయినా సరే వాళ్ళతో చేయించా, నేనే చేయను అని చెప్పా. అది కొన్నిసార్లు నాకు తినడానికి కూడా డబ్బులు ఉండేవి కదా హైదరాబాద్లో, రూమ్ రెంట్ కట్టాలంటే పెయింటింగ్కి వెళ్ళి నానా బాధలు పడేవాడిని. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, 4 నిమిషాలు వెళ్ళి బెట్టింగ్ వీడియో గురించి చెప్పేస్తే 20,000 ఇలా ఇస్తారు మంత్లీ, ఇంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అనిపించేది. మళ్ళీ ఆలోచించేవాడు, నా వాళ్ళు ఎవరైనా బాధపడతారు కదా, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, అవసరమా, మళ్ళీ ఫ్రేమ్ అంతా పోద్ది, అందరి దగ్గర బ్యాడ్ అయిపోతా, అలా ఆలోచించి బెట్టింగ్ ప్రమోషన్స్ వైపు ఎప్పుడూ వెళ్ళలేదు. సో అన్నీ ఆలోచించడం మంచిదైంది. ఇప్పుడు నేను చూసారు కదా, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళు అందరికి లోపల వేస్తున్నారు, లేదంటే నేను కూడా లోపలికి వెళ్ళేవాడిని. అప్పుడే నీలా అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆలోచించుంటే అసలు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి జరిగాయి కాదేమో. సో మంచి నిర్ణయం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మొత్తం యూట్యూబ్, ఈ ఆడిషన్స్ ఇలా ఎన్నాళ్ళు అవుతుంది హైదరాబాద్ వచ్చి? ఎన్నాళ్ళంటే నేను 2021లో వచ్చాను ఫస్ట్.
2021లో వచ్చి సీరియల్స్కి మూవీ ఆడిషన్స్కి ట్రై చేశాను. 21 నుంచి ఇప్పుడు 25, ఈ గ్యాప్లో నీ శ్రీకాకుళం స్లాంగ్ అసలు మారలేదు ఎందుకు? శ్రీకాకుళం స్లాంగ్ అంటే నేను 3 months హైదరాబాద్లో ఉంటాను, ఇంకో 3 months ఊర్లో ఉంటాను, ఆ తర్వాత వైజాగ్లో ఉంటాను. ఎటు వెళ్తాను నాకే తెలియదు అనమాట. అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అది నేను ఎక్కడ ఉంటాను అనేది నాకు కూడా తెలియదు. అమ్మాయా లేకపోతే ఏ అమ్మాయి అయినా? ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే ఆ సరౌండింగ్లో ఉంటాను అంతే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉందా? ఆ అమ్మాయి హైదరాబాద్ ఉంది, జాబ్ వచ్చింది, అదన్నమాట స్టోరీ. ఓకే, మరి త్వరగా సెటిల్ అవ్వు. మరి అమ్మాయికి అప్పుడే జాబ్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే. ఇంకో విషయం చెప్తాను అమ్మాయి గురించి. అమ్మాయి ఏంటంటే బాగా చదువుతుంది. అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్కి ఆడ ట్రై చేస్తానని చెప్పేది, నాకు ట్రై చేయని చెప్పేవాడిని. కానీ ఏంటంటే ఇప్పుడు మ్యాటర్, అమ్మాయికి జాబ్ వచ్చింది అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకన్నా ఇంకా బెటర్ అని చూడాలనుకుంటారు. జాబ్ వస్తే ఇంకా పెద్ద జాబ్ అని చేయాలనుకుంటారు. అలానే అమ్మాయి ఏ జాబ్స్ కూడా అటెండ్ అవ్వలేదు. ఒకవేళ జాబ్ వచ్చేస్తే మరి నీకు ఇచ్చి మా ఇంట్లో పెళ్లి చేయాలనేసి తన ఫ్యూచర్ని కూడా ఒక విధంగా వదిలేసింది. జాబ్స్ కూడా అటెండ్ అవ్వలేదు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదో ట్రై చేసింది, జాబ్ వచ్చింది చేస్తుంది, అది కూడా మానేసి ఇంటి దగ్గర ఉంటాను అంటుంది. మరి నేను చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఇలా వీడియోలు చేస్తానంటే ఇంటి దగ్గర ఒప్పుకోరు, నీకు జాబ్ లేదు ఏం లేదు కాబట్టి నేను మానేస్తున్నావు అని చెప్తుంది అనమాట. అక్కడికి వచ్చింది కదా. ఎవరు చెప్పండి తన ఫ్యూచర్ వదిలేస్తారు? మంచి చదువుతూ జాబ్ వస్తుంది కూడా, జాబ్కి ఏమైనా అప్లై చేస్తే అవి కూడా వదిలేసింది నా కోసం. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా అర్థం చేసుకున్నా, ఇద్దరం బాగానే ఉన్నాం, ఇప్పుడు అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ కానీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికోసం ఏం చేయాలనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. ఎలా అయినా సరే మంచిగా ఆలోచించి నైట్ నిద్ర పట్టకపోయినా అసలు ఎడిటింగ్లు చేసుకొని ఏదో ఒక మంచి కాన్సెప్ట్లు రాసుకొని ఈ జనాలందరికీ పెళ్లి చేసుకొని సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత మీకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. మీ అందరి దగ్గర మళ్ళీ అమ్మాయిని తీసుకుని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చొని పెట్టడం అనేది నా చివరి కోరిక. సూపర్ మేము వెయిట్ చేస్తాం అలా ఆ రోజు గురించి. ఓకే, ముందు ఏదో చెప్పావు, ఇప్పుడు కొంచెం చాలా పాజిటివ్గా చెప్తున్నావు ఆ అమ్మాయి గురించి. నెక్స్ట్ వస్తానంటున్నావు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటర్వ్యూకి. ఖచ్చితంగా చూడాలి. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చేతిలోనే ఉన్నాయి, నా చేతిలో ఏం లేదు. నేను నా వరకు ట్రై చేస్తున్నాను. అమ్మాయి చేతిలో లేదు అంటే నువ్వు కూడా తన నిన్ను ఎలా అర్థం చేసుకుందో నువ్వు అర్థం చేసుకుని ఆ పాజిటివ్ వైబ్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ తనకి ఇవ్వాలి కదా. ఉంటావా? ఉంటా. లేకపోతే నీకున్న ఫేమ్ ఉంది కదా అని చెప్పేసి ఏ అమ్మాయి అయినా మెసేజ్ చేస్తే? అలా ఏం లేదు. అలా చేసేవాడిని అయితే ఈ ఇంటర్వ్యూలో అసలు అమ్మాయి టాపికే రాదు. అలా వేరే అమ్మాయిని చూసుకునేవాడిని అయితే ఇన్ని ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. అమ్మాయి వదిలేసిందంటే నాకు కూడా అందరూ తక్కువగా చూస్తారు, ఇంకేదో లోగోగా ఉంటుంది. అది కూడా సొసైటీలో కొంచెం చీప్గా చూస్తారు అమ్మాయి వదిలేసిందంటే. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు? వేరే అమ్మాయి మెసేజ్ చేద్దాన్ని తగులుకోనండి చెప్పండి. ఒక అమ్మాయి కోసం కాబట్టి ఎంత బాధపడ్డానో, బ్రోకెన్ బై మనీ కూడా అయిపోయింది లాస్ట్కి. నా ఇంటి పేరు కూడా ఎవరికి తెలుసో తెలియదు, మొత్తం కూడా బ్రోకెన్ బై మనీ. ఓకే, ఎక్కడ చూసినా జనాలు అందరూ కూడా బ్రో నీది లవ్ ఫెయిల్యూర్ కదా అంటున్నారు. నా పేరు కూడా మనీ అనే ఎవరు పెళ్ళడం లేదు. బ్రో లవ్ ఫెయిల్యూర్ కదా నువ్వు, నేను సుమన్ టీవీలో చూశాను బ్రో, లేదా ఏదో ఇంకో ఇంటర్వ్యూలో చూశాను, నీ వీడియో చూశాను బ్రో, అమ్మాయిల గురించి బాగా చెప్తూ ఉంటావు అని గుర్తుపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఏమైనా వీడియోస్ చేసి డిస్కస్ అయ్యి కొంచెం బాధపడుతూ ఉండండి. డిసప్పాయింట్ అయ్యి అమ్మాయి వల్ల బాధపడుతూ ఎక్కడ కూర్చొని ఎక్కడికో సరదా తిరుగుదామని వెళ్ళేటప్పుడు ఎవడో వాడు నన్ను గుర్తుపెట్టాడు, నీ వీడియోస్ బాగుంటాయి బ్రో, ఇంకా మంచి ఇచ్చే, నీకు మంచి లైఫ్ ఉంది, నీ వీడియోస్ నేను రోజు చూస్తూ ఉంటాం, మా ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటుంది అంటే అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు నేను ఎవరో నాకు తెలియదు, ఎక్కడో కాకినాడ నన్ను హైదరాబాద్లో గుర్తుపట్టాడు, నా వీడియో కాకినాడ వరకు వెళ్ళడం ఏంటి, నన్ను ఈరోజు చూసి గుర్తుపట్టడం ఏంటి, నేను ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఆగిపోవడం ఏంటి, ఇంకా చేయాలి, మంచి ఫ్యూచర్ ఉంది, నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు అనేసి మళ్ళీ నాకు నేనే పాజిటివ్గా తీసుకొని మళ్ళీ చేయడం మొదలెట్టేవాడిని వీడియోస్. సో అదనమాట. యాక్చువల్గా అమ్మాయి గురించి ఆలోచిస్తే ఇక్కడ ఆగిపోయాను అనుకుంటున్నావు, అక్కడ ఆ టాపిక్ వల్లే నువ్వు ఇంత ఫేమ్ వచ్చి ఇంత వైరల్ అయ్యావని నేను అంటాను. యాక్చువల్లీ అమ్మాయి నా లైఫ్లోకి రావడం వల్లే నేను సోషల్ మీడియాలోకి రాగలిగా. అది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఇంకా ఇంప్రూవ్, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను కొంచెం మంచి ఫ్రేమ్లోకి వెళ్ళాలి. అది కూడా చేస్తే అన్నీ దేవుడు నాకు ఒక అమ్మాయి వల్లే ఇదంతా చెప్పాడు అనమాట. నాకు ఒకటి చెప్పు, జనరల్గా అబ్బాయిలు ఎలా ఉంటారంటే ఇప్పుడు అమ్మాయి విషయంలో మోసపోయినా ఏదైనా డ్రింకింగ్కి అలవాటు పడడమో, లేకపోతే డ్రగ్స్, లేకపోతే వేరే అమ్మాయిని ట్రై చేయడమో, ఎపిచోడ్లాగా గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని ఏ పని లేకుండా అలా తలుచుకుంటూ కూర్చుని ఉండిపోతారు. అవును. నీకు ఎలా అనిపించింది అసలు ఈ వీడియోస్ చేయాలి బయటకు వచ్చి? అంటే నేను ఏంటంటే అమ్మాయికి నేను ఫోన్లో చెప్పేవాడిని, అమ్మాయికి నాలా వీడియోలు పిచ్చి ఉంది, నాలాగా చెప్పే అమ్మాయికి పాజిటివ్ ఎలా ఎన్ని వస్తున్నాయో నెగిటివ్గా కూడా నిబ్బా స్టోరీ, నిబ్బా గడ్ అని ఇలాంటివి కూడా ఖచ్చితంగా. ఎలా అంటే చెప్తా, ఫస్ట్ లవ్ చేసినాడు ఆ అమ్మాయిని, ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడికి నిబ్బలా ఉంటుంది. ఈ లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నువ్వు దేవుడు బ్రో అంటారు. అర్థమైందా? సో ఒక్కొక్కరు ఒకలా అంటారు, దాన్ని మనం తీసుకోవాలి సింపుల్గా, అంతే. ఎవరి లైఫ్లో ఏం జరిగిందో వాళ్ళు దాన్ని బట్టి కామెంట్లో పెడతారు, అంతే. ప్రస్తుతం ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అంత పాజిటివ్గా చెప్తున్నావు కాబట్టి మాకు కొంచెం
ఎలాగో చూపించను కనీసం ఆ అమ్మాయి గొంతు అయినా ఏదన్నా ఫోన్ చేసి కొంచెం మాట్లాడి మాకేమైనా వినిపిస్తావా? వినిపించేవాడిని ఎందుకు, చూపిస్తాను కదా మీకు. అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మ ఉంది ఇంట్లో, ఓకే, దగ్గరలోనే ఉంటుంది, మాట్లాడడం కాదు. ఇప్పుడు అమ్మాయి వాయిస్ వినిపించినా, అమ్మాయిని చూపించినా ఇంక మనకు కనిపించదు ఇంకా, అదనమాట. ఓ అందుక అంటే వాయిస్ కూడా గుర్తుపట్టేస్తారంట. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు లవ్లో అయితే. వాయిస్ కూడా గుర్తుపడేస్తూ ఉంటారంటే నా వీడియోస్ అలా అమ్మ నాన్న కూడా చూస్తారు. నేను ఇలా వీడియోస్ వైరల్ అవ్వడానికి, ఆ తర్వాత నాకు చేయలేని ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న కూడా. అమ్మాయి ఏంటంటే వాళ్ళ అమ్మకి నాన్న చూపించేది, మా ఫ్రెండ్స్ డాడీ వీడియోలు చేస్తాను అనేసి. వాళ్ళ నాన్న బాగున్నాయి, బాగా చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నేను వాళ్ళ నాన్నే కదా, వాళ్ళ నాన్నే చెప్పేవాడు వీడియోస్ బాగున్నాయి అనేసి. ఆ తర్వాత నేను ఇంకా చేయడం మొదలెట్టేవాడిని. చెప్పేవారా? నాకు చెప్పేవాడు కదా, అమ్మకి చెప్పేవాళ్ళు. నేను సైలెంట్ వినేవాడిని. అమ్మాయి కాల్ చేసి పక్కన పెడితే, ఒకటే విలేజా? ఒకటే విలేజ్ కాదు, అమ్మాయికి నాకు చాలా దూరం, తనది జిల్లాలే మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా పేరు కూడా చెప్పకూడదు, అది మా ఫ్రెండ్స్ గుర్తుపెట్టేస్తారు మళ్ళీ. ఫ్రెండ్స్ కూడా తెలీదా? ఎవరు తెలియదు ఇప్పుడు వరకు, ఎవరికి తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ చెల్లికి అంతే. ఇంకా మా ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి తెలుసు, అంతకుమించి ఇంకెవరో తెలియదు. ఓకే, ఇంటర్వ్యూల వల్ల అందరికి తెలుస్తుంది, కానీ అమ్మాయి ఎవరైనా తెలియడం లేదు పూర్తిగా. ఓకే, మీ ఫాదర్కి తెలుసా? మా నాన్నకి తెలుసు, మా అమ్మకి తెలుసు, అంత ఇంటి మొత్తం తెలుసు. మీ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారా? మా నాన్న ఫస్ట్ ఫాదర్ టాపిక్ అసలు తీసుకుని రావు అంటే ఏమన్నా స్ట్రిక్టా లేకపోతే ఏంటి అని? స్ట్రిక్ట్ ఏం లేదు, నాకు ఏది ఇష్టం అయితే మా నాన్నకి అదే ఇష్టం. మా నాన్నే అండు. మా నాన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం, మా నాన్నే కదా, అందరు నాన్నగా అందరూ బాగా కష్టపడతారు. మా లైఫ్లో ఫస్ట్ ఇయర్ ఎవరున్నారంటే మా నాన్న అని చెప్తాం. మన కోసం వాళ్ళు తిండి మానేసి మనం ఏదో చేయాలనుకుంటే కష్టపడి మన కోసం ఏవో చేస్తూ ఉంటారు. మనం మాత్రం వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తిరుక్కొని అమ్మాయిలతో జల్సా చేసుకొని ఎంజాయ్ చేసుకొని, నాన్న ఒక 500 తేడం కోసం రోజు మొత్తం కష్టపడితే అదే 500 మనం అమ్మాయితో తిరిగి 5 నిమిషాలు లాగొట్టేస్తాం. చేసావా ఇవన్నీ? అవన్నీ కూడా చేశాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా నాన్న దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మా నాన్న పడే కష్టాన్ని చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది, నేను ఒక అమ్మాయితో నాన్నకి అడిగేవాడిని, ఎంత వస్తాయి నాన్న ఈరోజు మొత్తం ఈ బస్తాలు వస్తాయంటే 500 వస్తాయి అనేవాడు. 500 నేను అడిగేసి ఎగ్జామ్ ఫీజు కట్టాలనేసి మా నాన్నకి అడిగితే 500 మా నాన్న చెప్పేవాడిని కదా, మా నాన్నకి ఎంత వస్తాయి అంటే 500 వస్తాయని చెప్పేవాడు. అయితే 500 నేను అమ్మాయితో ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్పేసి అమ్మాయితో తిరగడం కోసం 500 5 నిమిషాలు లాగొట్టేసేవాడిని. ఓకే, అప్పుడు మా నాన్న పడే కష్టం ఇవన్నీ కూడా నాకు తర్వాత అర్థమయ్యి, అన్ని బ్రేకప్ అయ్యే స్టేజ్లోన అప్పుడు అర్థమయ్యి. పంపిస్తున్నావా ఇంటికి ఏమైనా? ఇంటికి ఏమైనా అంటే ప్రమోషన్స్ ఏమైనా వస్తే పంపిస్తూ ఉంటాను. ఇంట్లో ఎప్పుడు కూడా నా గురించి డబ్బులు అడగారు, అంత పంపించి ఎంత పంపించని ఎప్పుడు కూడా అంటారు. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు నచ్చింది చేయి అంటారు, డబ్బులు కావాలి మేము పంపిస్తాం, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడికి వచ్చి అంటారు. మా చెల్లి మా అమ్మ కూడా నీకోసం నీకు నచ్చింది వీడియోస్ అంతే, మేము కూడా నీకోసం యాక్టింగ్ చేస్తాము, మాకు ఇష్టం లేకపోయినా. మా నాన్న కూడా నా కోసం వీడియోలు యాక్టింగ్ చేస్తానని చెప్పాడు. అలా వచ్చింది. మా తమ్ముడు కూడా యాక్టింగ్ చేస్తాను. మా చెల్లిని రివీల్ చేశాను, మా తమ్ముడు రివీల్ చేశాను. మా అమ్మని మా నాన్నని రివీల్ చేద్దాం అనుకున్నా కానీ మా అమ్మ మా నాన్న బయటికి వెళ్తూ ఉంటారు పనులకి, అక్కడికి ఇక్కడికి. అందరూ కూడా మళ్ళీ వాళ్ళతో ఏంటి మీ వయసులో చేయాల్సిన వీడియోలైనా అది ఇవని అంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి మా అమ్మని మా నాన్న ఏ రోజు కూడా పెట్టలేదు. మా తమ్ముడు మా చెల్లి అంటే నాలానే ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టేవాడిని. సో ఇప్పుడు వరకు నువ్వు నీ ఇన్స్టాలో చేసినవి కాకుండా మాకేమన్నా కొత్తగా ఒక పాజిటివ్ నీ ఎనర్జీతో ఒక కొటేషన్ చెప్తావా? కొటేషన్ అంటే ఏం చెప్తాను, నీకు అలవాటే కదా అబ్బాయిలకి, మోసపోకండి ఆ టైప్ ఏదైనా చెప్పేసి. అబ్బాయిలకి కాదు అమ్మాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి కలిసి చెప్తున్నా. మన కోసం మన అమ్మ నాన్న మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నా కొడుకు అలా చేస్తాడు, నా కూతురు ఇలా చేస్తుంది అనేసి అందరి గురించి అందరి దగ్గర మన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే లవ్లో పడి కానీ లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుతూ కానీ ఇంకేదైనా సరే వాళ్ళు మన కోసం కష్టపడి ఎన్నో డబ్బులు మన కోసం ఎంత కష్టమైనా సరే నా కొడుకు ఏదో రోజు బాగుపడతాడు, నేను పడేంత కష్టం వాడు పడకూడదు అనేసి ఆలోచిస్తూ మన కోసం ఎన్నో బాధలు పడుతూ మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. కానీ మనం వాళ్ళని మోసం చేస్తూ ఉంటాం, కానీ మనకు కనిపించి తెలియదంటుంది. నేనేం చెప్తానంటే లవ్ చేయండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, కానీ ఎక్కువ చేయొద్దు. మన కోసం మన అమ్మ నాన్న చాలా ఆలోచిస్తూ ఉంటారు, మన గురించి అందరికీ గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. మనకు జాబ్ రావాలని వాళ్ళు ఎక్కువ మనకన్నా ఆలోచిస్తూ ఉంటారు. జాబ్ వచ్చినా వాళ్ళు అందులో మనం హ్యాపీగా ఉంటామని, వాళ్ళ కష్టపడకూడదని. ఇంకా నేను కూడా చెప్పాను కదా ఒక విషయం, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అనేసి. అప్పుడు మా అమ్మ నాన్న కూడా బాధపడతారు. నేనేమనుకుంటానంటే లాస్ట్ వరకు కూడా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. మరి ఏ దారి లేనప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు, ఏం లేకపోతే నువ్వే తీసుకుని వెళ్ళిపో, మాకు ఏ ప్రాబ్లం లేదని. సో అందుకే నేను అలా డిసైడ్ అయ్యా. అమ్మ నాన్న గురించి ఆలోచించండి, ఏం చేసినా సరే. మనకి చిన్నప్పటి నుంచి కనిపించి ఎన్నో కష్టాలు పడి ఉంటారు కాబట్టి అమ్మాయి కోసం కాదు అమ్మ నాన్న కోసం, అమ్మాయిలు కూడా అబ్బాయి కోసం కాదు అమ్మ నాన్న కోసం ఆలోచించండి. ఇంక అదే చెప్తా. ఇంకా నీ ఓన్ యూట్యూబ్ ఛానల్? నా ఓన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సేమ్ అందులో కూడా కంటెంట్ ఇవేనా కొటేషన్సా లేకపోతే? అందరూ అన్నీ అంటే మిక్స్ కామెడీ వీడియోలు చేసేవాడిని ఇంతకుముందు నేను. ఆ తర్వాత ఇలా బ్రేక్ అవ్వగానే లవ్ ఫెయిలియర్లోకి వచ్చాను. అది యూత్కి బాగా కనెక్ట్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారనేసి. ఆ తర్వాత ఇదే కంటిన్యూషన్ చేశాను.
ఓకే, సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా బ్రోకెన్ బాయ్. సేమ్ అందులో కూడా బ్రోకెన్ బాయ్స్ విష్ణు మని అని ఉంటుంది. నాతో పాటు మా ఫ్రెండ్ యాడ్ చేశాను అందులో. ఆడిది కూడా లవ్ ఫెయిల్యూర్, ఇద్దరం కలిసి చేసాం అది. ఫెయిల్యూర్స్ అందరూ వచ్చి ఒక చోటే ఉన్నట్టు ఉన్నారు. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అవన్నీ ఉన్నాయి. ఒక మూవీ కూడా రాసా. మూవీ నేమ్ ఏంటంటే కథలే కాలంలో కలిసిన ప్రేమ కదని. అది కూడా ఉంది. అవన్నీ కూడా ముందుకు వస్తాయి. మంచి అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా ఉంటారు అనేది జనరేషన్ మొత్తం స్టోరీ రాస్తావా? అప్పుడే స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సాంగ్స్ రాయడానికి ప్రిపేర్ అయ్యాను. అది పెద్ద సాంగ్స్ కూడా నువ్వే రాస్తావా? సాంగ్స్ అన్నీ రాస్తున్నాను. అవన్నీ వస్తాయి, టైం పడుతుంది. ఏంటంటే యూట్యూబ్ మంచిగా గ్రో అయితే ఒక 1M 2M సబ్స్క్రైబర్స్ అయితే ఆ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లోనే సినిమా రిలీజ్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇది ప్లానింగ్ ఫ్యూచర్. కొంచెం ఆ సినిమాలో ఏమన్నా ఒక డైలాగ్ మా కోసం చెప్తావా? సినిమాలో డైలాగ్ అంటే ఏముంటుంది, అమ్మాయిల గురించి. ఒక అమ్మాయి ఏంటంటే కూడా అదేనా? అమ్మాయి ఏమంటదంటే ఒక దగ్గర అమ్మాయి ఎప్పుడు బిజీగానే ఉంటుంది, పట్టించుకోదు ఆడిని. అయితే అబ్బాయి ఏం అర్థమయ్యేది కాదు, ఆడికి ఏం అర్థం కాదు. అందులో ఈ అమ్మాయి ఏంటి ఎలా మారిపోతుంది, సెకండ్ కోలా మారిపోతూ ఉంటుంది అనమాట. నైట్ ఒకలా ఉంటుంది, పొగలా ఉంటుంది అమ్మాయి. అందులో నైట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, ఒకలా మాట్లాడుతూ ఉంటుంది. పొగలు అన్నీ మర్చిపోయి ఒకలా ఉంటుంది సీన్స్లో. అయితే అమ్మాయి ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ నువ్వు ప్రేమించవంటే ఎలా నమ్మాలి అంటది. ఒక మనిషిని అర్థం చేసుకోవడం రాదు, కానీ ప్రేమించడం వచ్చంటే ఎలా నమ్మాలి అంటది. దానికి ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు ఏ సినిమాలో కూడా అంత డైలాగ్ ఉంటుంది. 5 నిమిషాలు ఒకే డైలాగ్ నాన్ స్టాప్కి వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్పవా అది? ఆ డైలాగ్ చెప్పాలంటే ఇంకా సరిపోదు, ఇంకా టైం ఇంకా పెద్దది. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అప్పుడు రివీల్ చేయాలి. డైరెక్ట్ నీ సినిమా చూడమంటున్నావు? సినిమానా షార్ట్ ఫిల్మ్? సినిమా కదిలే కాలంలో కలిసిన ప్రేమ కదా మూవీ. 2 హీరోలు ఉంటారు, 2 హీరోయిన్లు ఉంటారు. బాగుంటుంది. ఒక విధంగా చూస్తూ ఉంటే బేబీ సినిమా గుర్తు రావచ్చు, డిజెట్ ఇల్లు గుర్తు రావచ్చు. ఇవన్నీ మిక్సీ ఉంటాయి అనమాట. అందులోన రియాలిటీ చూపిస్తాను ఈ రోజులు ఎలా ఉన్నారో అదనమాట. ఓకే ఓకే. ఇక్కడ నువ్వు ఫ్యూచర్లో ఇప్పుడు లైఫ్ అంతా కొంచెం బాగానే సెట్ అయినట్టుంది కదా, ఆ ఐడి మార్చే ఉద్దేశం ఏం లేదా? ఐడి మార్చాలంటే అమ్మాయితో పిలవాలి. పెళ్ళయ్యే కూడా ఐడి మార్చిన, అదే బాగుంది. చాలా మంది కూడా గుర్తుపడుతూ ఉన్నారు. నాకు కూడా బ్రోకెన్ బాయ్ మనీ అంటే అదో బ్రాండ్లా అయిపోయింది నాకు. అది బాగా అనిపించింది. ఓకే ఓకే మనీ, చాలా నీ కొటేషన్స్తో అందరినీ అలా బాగా అట్రాక్ట్ చేస్తున్నావు. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా ఇవ్వాలని, నువ్వు చెప్పినట్టే మీ పిల్లతో ఒక ఇంటర్వ్యూ గురించి మేము చాలా వెయిట్ చేస్తాం. 2 ఇయర్స్లో అన్నావు కదా మ్యారేజ్? 2 ఇయర్స్లో. 2 ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ గురించి నేనే కాంటాక్ట్ అవుతాను మళ్ళీ, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అమ్మాయి అంటే మీరు నా కాంటాక్ట్ అంటే, అమ్మాయి నాతోనే ఉంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మనమే ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అమ్మాయి లేకపోతే మీరు నా కాంటాక్ట్ అయినా ఏం చేయలేం కదా. ఓకే, నువ్వే కొంచెం డౌట్గా చెప్తున్నావు. ఓకే, మేము అలా అవ్వాలని కోరుకోము. మీరిద్దరూ కలిసి ఉండి నువ్వు అనుకున్నట్టే పెళ్లి చేసుకుని మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.